హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్. హరితవర్ణపు చీరను కట్టుకొని బంతి చేమంతులను జడలో తురుముకొని రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని వాళ్ళంటూ ఉండరు. మనిషికి తెలిసిన తొలి పండగ సంక్రాంతి. బీడు నేలను దుక్కి దున్ని పంటని సిరిగా మార్చిన రైతన్నకి ఇదే తొలి పండగ. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు, డూడు బసవన్నలు, హరిదాసుల సందడి, గాలిపటాలు ఎగిరేయడం. అంతేనా? ఈ పండక్కి ఎగిసిపడే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుతుంది. కాబట్టి దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు. అంతేకాదు, సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా. అసలు పతంగులు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా కదా? ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులను ఎగిరేయడానికి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినివీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగురవేయడంలోని ఆనందం అంతా ఇంత కాదు. వాటిని బ్యాలెన్స్ చేయడం వచ్చిన వారు జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలరని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏది ఏమైనా సందళ్లకు సంబరాలకు చిరునామాగా మారింది సంక్రాంతి పండుగ. అందరికీ హ్యాపీ సంక్రాంతి.